ముఖ్యంగా జీవితంలో చిన్ననాడు సుమారుగా 1958 సంవత్సరంలో బాబూజీతో మా నాన్నగారు తీసుకెళ్లి బాబూజీ పాఠపద్మాలుగా అంకితం చేశారు. నేను నిజంగా మా నాన్నగారికి నిత్యం రుణపడే ఉంటాను. ఎందుకంటే ఆయన ప్రసాదించిన మహా దివ్య సంపద బాబూజీ యొక్క దివ్య పాఠం. 1957 ప్రాంతంలో నేను ఉద్యోగంలో పాలిటెక్నిక్లో చదువుకుంటున్నాను. చదువుకుంటుంటే అర్ధరాత్రి 1 గంటకి మా నాన్నగారు వచ్చి నన్ను లేపి ఆచార్య గారు నాన్నగారు వచ్చారు. నేను అద్దెకు ఉండి చదువుకుంటూ ఉండేవాళ్ళు ఒక ఇంట్లో ఉండి వచ్చి బాబు వచ్చారు రమ్మన్నారు. బాబు ఎక్కడున్నారంటే మెయిన్ రోడ్డు మీద కార్లో ఉన్నారన్నారు. అంటే సుమారుగా 2 కిలోమీటర్ల దూరం నడవాలి. ఆ రోజుని బాబు అంటే గౌరవం ప్రేమ ఎప్పుడూ ఉన్నాయి, కానీ అంత దూరం వెళ్ళాలని కొంచెం ఇబ్బంది అనిపించి నమస్కారం అని చెప్పేమా అలా కాదన్నా తీసుకెళ్ళారు. సరే బాబు కారులో కూర్చున్నప్పుడు ఆ కారు లోపలికి వెనకాల సీట్లో ఉన్నారు. లోపల దూరి నమస్కారం చేసుకోవాలి.